నంద్యాలలో వైసీపీ నాయకులు నిర్వహించిన సామాజిక సాధికారిక బస్సు యాత్రలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ తీవ్రంగా మండిపడ్డారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నంద్యాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 85% నెరవేర్చలేదని దుమ్మెత్తిపోశారు. అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు బస్సు యాత్ర పేరుతోని రాష్ట్రంలో అంతటా తిరుగుతూ ఉన్నారు. సామాజిక సాధికారిక బస్సు యాత్ర అని. నిన్న నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్లో బస్సు యాత్ర చేయడం జరిగింది వైసీపీ లీడర్. ముఖ్యంగా మనం గాంధీ చౌక్ గురించి మాట్లాడుకుంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇదే ఎస్పీ గారి దగ్గరికి నేను ఫరూక్ అన్న గారు వెళ్ళినాం. గాంధీ చౌక్లో మీటింగ్ పెట్టుకుంటాము. ఆ రోజు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎస్పీ గారు అక్కడ వద్దు వేరే నుంచి ఒక ముసలి గుంటనక్క నంద్యాల తిరుగుతోంది, ఇంటింటికి పోతుంది. ఒకప్పుడు ఒక ఆర్యవైశ్యుడు నంద్యాల కౌన్సిలర్గా పోటీ చేస్తే 2 వార్డులు ఏంటి నేను గెలిపించుకుంటా అని చెప్పినాడు. ఇవ్వకుండా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే వాళ్ళ కొడుకు సలీం నగర్ సవాలేసి ఎట్లా గెలుస్తావా చూస్తామని చెప్పి ఒక ఆర్యవైశ్యుడి మీద సవాల్ చేసినాడు. ఆ ఆర్యవైశ్యుడు ఇండిపెండెంట్గా గెలిచినాడు. మీ పరగాలు ఉత్తర ప్రగల్భాలు మీవన్నీ కూడా గుంటనక్క వ్యాపారాలు. నిన్న కూడా 2 ఇళ్ళకు పోయినావు, ఇదే శ్యామింటికి పోయినావు, 3 గంటలు కూర్చున్నావు. మళ్ళా బిందెల సుదర్శన్ ఇంటికి పోయినావు. ఒక్కసారి నాకు లాస్ట్ మధ్యలో అంతిమయాత్ర అని చెప్పి అంతిమ బస్సు యాత్ర చేసావు, నీకు ఇదే అంతిమయాత్ర.